వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజ్. ఇతను ఎవరో కానీ కిక్ సినిమాలో రవితేజ అనుకున్నాడా ఏంటి? లేక రాబిన్ హుడ్ అంతటి వాడు అయిపోవాలని ఏమైనా లక్ష్యంగా పెట్టుకున్నాడా? అసలు ఎవరు ఇతను అనుకుంటున్నారా? ఇతను ఒక మంచి దొంగ. చెప్పాలంటే ఇతను బెంగళూరు శివారులోని ఒక ప్రాంతంలో ఉంటాడు. అయితే ఇతని పేరు ఏంటంటే శివప్పన్. ఇతను చేసిన పని ఏంటి అంటే ఒక మంచి దొంగతనం. అది మంచి దొంగతనం అని ఎందుకు అంటున్నాను అంటే పోలీసు విచారణలో తెలిసింది. ఏమైంది అంటే ఇతను ఒకరి ఇంట్లో 22 లక్షలు ఖరీదు చేసే బంగారాన్ని దొంగిలించి అంతటితో ఊరుకోలేదు, దొరికిపోయాడు పోలీసులకి. పోలీసులు అడిగారు, బాబు ఏం చేసావు 22 లక్షలు నువ్వు? కామన్గా అడుగుతారు కదా ఎంక్వైరీలో. అడిగితే అతను చెప్పాడు, ఇందులో నుంచి ఒక 14 లక్షల రూపాయలు ఈ బంగారాన్ని సొమ్ముగా చేశాను. ఇందులో నుంచి 14 లక్షల రూపాయలని పేద విద్యార్థుల స్కూల్ ఫీజు కోసం, కాలేజ్ ఫీజుల కోసము నేను పే చేశాను. మొత్తం నేనేం ఖర్చు పెట్టుకోలేదు, ఇట్లా లేని విద్యార్థులకు సాయం చేశాను అని చెప్పాడు. అది విన్న పోలీసులు ఒకేసారి షాక్ అయిపోయారు. ఇదేందయ్యా బాబు, నువ్వు దొంగతనం చేసి హ్యాపీ దొంగలు దాచుకుంటుంటారు కదా, నువ్వేంటి సినిమాలో హీరోలాగా ఇట్లా అందరికీ దాన ధర్మాలు చేసావేంటి అని అడిగారు. అడిగితే నాకు ఇలా చేయాలనిపించింది అని చెప్పి అతను చెప్పాడు. సో టాపిక్ ఏంటంటే అతన్ని కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి దొంగ కూడా మంచి పనులు చేస్తారా అనుకుంటారు కదా. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇతను పేద విద్యార్థులకు సహాయం చేశాడు. కానీ అక్కడ జడ్జి గారికి ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే నిజంగా సహాయం చెయ్యాలి అని అతను అనుకుంటే తను మంచి పనులు చేయొచ్చు కదా. మంచిగా తను కష్టపడి సంపాదించి అంతా లక్షల్లో సాయం చేయలేకపోయినా తన స్తోమతకి తగ్గట్టు తను సహాయం చేయొచ్చు కదా. ఇలా దొంగతనం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకరి పొట్టని కొట్టి ఇప్పుడు ఆ దొంగిలించబడిన వాళ్ళు బాధితులు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కదా, అది తీసుకొచ్చి నువ్వు దానం చేయడం అనేది దాన్ని నీకు ఎట్లా వచ్చింది అధికారం? అది తప్పు కదా అని చెప్పి జడ్జి గారు కూడా అతన్ని కొంచెం మందలించడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అసలు ఇతను ఇలాంటి పరిస్థితులకు ఇట్లా దొంగతనాలకు ఎందుకు పాల్పడ్డాడు? ఇట్లా పాల్పడినా కూడా ఇతనికి ఇంత మంచి మనస్తత్వం ఏంటి లేని వాళ్ళకి సాయం చేయాలి అని? అది ఎందుకు అంటే మేబీ అతని పుట్టిన వాతావరణం అవ్వచ్చు, మేబీ అతను పెరిగిన వాతావరణం అవ్వచ్చు, తన ఇంట్లో పరిస్థితులు అవ్వచ్చు, తనకున్నటువంటి చిన్నప్పటి నుంచి ఆ పెరిగిన వాతావరణంలో తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు అయి ఉండొచ్చు. తనను ఈరోజు ఇలా మారడానికి అవి కూడా కొన్ని కారణాలు అయి ఉండొచ్చు అని చెప్పి జస్ట్ తన విచారణలో అనుకుంటున్నారు, ఇట్లా అతను ఇలా చేయడానికి అయి ఉండొచ్చు అని చెప్పి. సో మనకేంటి అంటే ఇతను చేసిన ఇప్పుడు రాబిన్ హుడ్ కథలు కూడా అందరూ చాలామంది వింటూ ఉన్నాం కదా. అందులో ఆ స్టోరీస్లో అతను హీరోలాగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా. సో ఇతను కూడా అతను అలా భావిస్తారు అనుకున్నాడేమో ఒకవేళ. సో అది జరగలేదు ఇక్కడ. దీనికి ఇంతటితో పులి స్టాప్ జరిగే ప్రయత్నమే చేస్తున్నారు, విచారణ జరుగుతోంది. కానీ ఇతను ఇలా చేయడం ఎంతవరకు రైట్ అనేది తీర్పు ఇవ్వలేని పరిస్థితికి ఉందన్నమాట ఈ రోజున. అంటే అతను మొత్తం ఏమి పాడు చేయలేదు, తినేలేదు, దాచుకోలేదు, లేని వాళ్ళకి సహాయం చేశాడు. కానీ అతని ఆలోచన విధానం చెయ్యాలనే మనస్తత్వం మంచిదై ఉండొచ్చు, ఆ చేసిన విధానం తప్పు అని మాత్రం హెచ్చరించడం జరిగింది. సో కొంత శిక్ష వేసి తనకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి తనలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాము అని చెప్పారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇలా దయ చూపడము ఈ వ్యక్తి చేసింది అతనికి న్యాయమే అవ్వచ్చు, బట్ బాధితుడు పడ్డ బాధ కూడా ఒక విధంగా అది కూడా న్యాయమే కదా. ఆ బాధితులు ఈ రోజున ఇంత అమౌంట్ని ఇంత బంగారాన్ని పోగొట్టుకున్నామని చెప్పి వాళ్ళ బాధ కూడా న్యాయమే కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్టోరీలో ఏంటంటే ఇతను హీరో కాదు, విలను కూడా కాదు. అంటే మనం నిర్ణయించలేము. ఇతను హీరోయిజం కోసం చేసి ఉండొచ్చు, నిజంగా మానవతా దృక్పథంతో కూడా చేసి ఉండొచ్చు, చెప్పలేము. అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది ఇది చేయడంలో అనేది చెప్పాడు. ఎలా ఉందనేది కొద్దిగా లోతుగా విశ్లేషిస్తే తప్ప మనకు అర్థం కాదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో కొన్ని రోజుల్లో తన గురించి విచారణ జరిపిన తర్వాత తీర్పు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారనమాట. సో చట్టం ఏం చెప్తోందంటే ఏ ఉద్దేశంతో చేసినా నేరం నేరమే అని చెప్పి చట్టం కూడా చెప్తోంది. సో త్వరలో ఇతను శిక్ష పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మరొక వీడియోలో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.